హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్రాలు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తేనే అలా ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి. తుంచితేనే తునిగిపోతున్నాయి ఈజీగా. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఈ విధంగా చేస్తే. చాలా బోలొచ్చాయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. చక్రాలు ఏ విధంగా చేయాలంటే, ఒక గ్లాస్ శనగపిండి, శనగపప్పు తీసుకొని నేను మిల్లు పట్టిస్తానండి. ఆ పిండి తీసుకున్నాను. 2 గ్లాసులు వరిపిండి, బియ్యం పిండి అండి. అవి కూడా బియ్యం కడిగి ఆరబెట్టి పట్టిస్తాను. ఆ పిండి తీసుకుంటున్నాను. మీరు షాప్లో పిండి అయినా వాడుకోవచ్చు. మంచిగా జల్లించాలండి పిండి. ఏమన్నా నలకలు ఉంటే గిద్దెలకి అడ్డపడి ఇబ్బందిగా ఉంటుంది. జల్లిస్తే ఏమన్నా బియ్యం కానీ ఏమన్నా ఉంటే వస్తాయి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం, ఉప్పు, వాము వేసుకొని కలుపుకోవాలి. పొడిపిండి మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి వేసుకోవాలి. నీళ్ళు కూడా వేడి చేసి ఉంచుకోవాలి. వేడి నీళ్ళు పెట్టి కలుపుకోవాలి పిండి. బాగా మసిలేటట్లు కాదండి, కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి పోసి కలుపుకోకూడదండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే బాగా కలుస్తుంది. చక్రాలు బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్రాలు గిద్దెలు ఉంటాయి కదండి, లోపల ఆయిల్ రాసుకోవాలి. ఈజీగా వస్తాయి చక్రాలు. ఇప్పుడు ఆ గిద్దెల నిండా పిండి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే అప్పుడు చక్రాలు వేస్తేనే బాగా వస్తాయి. ఆయిల్లో కొంచెం పిండి వేసి చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నిదానంగా చక్రాలు వేయాలి. చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేస్తే బోలు వస్తాయి బాగా. చాలా టేస్టీగా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఫ్రై అయ్యాయండి, బాగా అయ్యాయి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు సన్న గిద్దెలతోటి చేస్తున్నానండి. సన్నగా ఉంటాయి చక్రాలు. కారపూస అంటారు కదండి, ఆ విధంగా. అవి గట్టిగా వస్తాయేమో అనుకున్నాను, సన్నగా ఉన్నాయి కదా అని. అవి కూడా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా బోలు వచ్చాయి, సన్నవి కూడా. చక్రాలు రెడీ అయ్యాయండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా